వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన అక్రమార్జనలకు వాడుకున్న మరో ముసుగు కంపెనీ కథ ఇప్పుడు వెలుగు చూస్తోంది. పేరులోనే మోసమున్న మిమోసా కంపెనీని జగన్ ఆంతరంగికుడు సునీల్ రెడ్డి 2009 సెప్టెంబర్లో ఏర్పాటు చేశారు. చెప్పుకోదగిన కార్యకలాపాలేవీ లేకుండానే మిమోసా 53 కోట్లను పెట్టుబడుల రూపంలో పోగేసింది. ఎంఆర్ నుంచి సేకరించిన ముడుపులు ఈ కంపెనీలోకి వచ్చాయని, అక్కడి నుంచి జగన్ సంస్థ జగతి పబ్లికేషన్స్ లోకి వెళ్లాయని అస్పష్ట సమాచారం. సాక్షి ప్రధాన పెట్టుబడిదారు పొట్లూరి వరప్రసాద్ రెడ్డి మిమోసాలో 20 కోట్లు పెట్టడం ఈ అనుమానాలకు ఊతమిస్తోంది. వైఎస్ తండ్రి కొడుకులు పెంచిన అవినీతి వటవృక్షపు మరో పేరు మిమోసా ఎంటర్ప్రైజెస్. ఈ కంపెనీ ప్రమోటర్ల మూలాలు జగన్ ఆంతరంగికుడైన సునీల్ రెడ్డి దగ్గర తేలాయి. ఎంఆర్ విలాల అమ్మకాల్లో అక్రమంగా వసూలు చేసిన సొమ్మును నేరుగా అందుకున్నది సునీలే. ఆ సొమ్మును సౌత్ ఎండ్ అనే సంస్థలోకి కొన్ని దొంగ కంపెనీల ద్వారా పెట్టుబడులుగా పంపించారు ఆయన. కనీసం ఆచూకీ కూడా లేని ఆ కంపెనీల డైరెక్టర్లే ఏర్పాటు చేసిన మరో కంపెనీ మిమోసా ఎంటర్ప్రైజెస్. దానిలోకి 52.9 కోట్ల పెట్టుబడులు సౌత్ ఎండ్లోకి వచ్చినట్టే వచ్చి పడ్డాయి. సౌత్ ఎండ్లో భారీ పెట్టుబడి పెట్టిన కాగితపు కంపెనీలో బొడ్డు సత్యనారాయణ రెడ్డి, గుండాళ్ల శివ తదితరులు డైరెక్టర్లు. దానిలోకి నిధుల ప్రవాహం మొదలైన 2009 సెప్టెంబర్లో అద్దంకి వెంకట్రాజు, బొడ్డు సత్యనారాయణ రెడ్డి, గుండాళ్ల శివ మిమోసా ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ను ఏర్పాటు చేశారు. జగన్ సన్నిహితుడు విజయసాయిరెడ్డి ఆడిటర్గా ఉన్న ఈ సంస్థ వ్యాపారం స్థిరాస్తి అభివృద్ధికి యంత్రాలు అద్దెకివ్వడం. కార్యకలాపాలు లేకపోయినా తొలినాళ్లలోనే దీనిలో 290 రూపాయల భారీ ప్రీమియంతో వాటాలు అమ్ముడిపోయాయి. అలా డబ్బులు కుమ్మరించిన ప్రముఖుల్లో జగతి పబ్లికేషన్స్ కీలక పెట్టుబడిదారు పొట్లూరి వరప్రసాద్ ఒకరు. ఆయన తన పీవీపీ తదితర కంపెనీల ద్వారా మిమోసాలో 27 కోట్లు పెట్టడం అనుమానాలకు తావిస్తోంది. జగతి వాటాదారైన అజయ్ గారపాటి మిమోసాలోనూ కోటిన్నర పెట్టుబడి పెట్టారు. సునీల్ రెడ్డి, ఆయన తండ్రి సంగిరెడ్డి డైరెక్టర్లుగా ఉన్న ఇన్వార్ స్టీల్స్, బ్లూమేరీ స్టీల్స్, స్కానర్ సిస్టమ్స్ కంపెనీలు మిమోసాలోకి దాదాపు 5.5 కోట్లు బదలాయించాయి. మొత్తంగా మిమోసాలకు వచ్చిన పెట్టుబడుల వివరాలు: సునీల్ రెడ్డి, ఆయన తండ్రి సంగిరెడ్డి 2005లో సౌత్ ఎండ్ ప్రాజెక్ట్స్ అండ్ ఫౌండేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మొదలుపెట్టారు. ఏ వ్యాపారము చేయని ఈ కంపెనీలో అలాంటివే అయిన ఇతర సంస్థలు పెట్టుబడులు పెట్టడం మొదలైంది వైఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాకే కావడం గమనార్హం. తర్వాత ఎంఆర్ కుంభకోణంలో సంపాదించిన సొమ్మును సునీల్ సౌత్ ఎండ్లోకి తరలించడం మొదలుపెట్టారు. ఆ నామమాత్రపు కంపెనీల పని ఎంఆర్ కుంభకోణం సొమ్మును సౌత్ ఎండ్లోకి బదలాయించడమే అని సిబిఐ బయటపెట్టింది. మిమోసా ఏర్పాటు లక్ష్యము అదే అని గ్రహించవచ్చు. ఎంఆర్ కుంభకోణంలో అక్రమంగా వసూలు చేసిన సొమ్మును సునీల్ రెడ్డికి ఇచ్చినట్టు తుమ్మల రంగారావు సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పిన సంగతి తెలిసిందే. సునీల్ రెడ్డి కాగితపు కంపెనీలు రిజిస్టర్ ఆఫ్ కంపెనీకి ఇచ్చిన తమ వార్షిక నివేదికల్లో తమ పెట్టుబడుల ఆర్థిక మూలాల గురించి చెప్పలేదు. సౌత్ ఎండ్ ప్రాజెక్ట్స్ అయితే ఆర్ఓసీకి అసలు వార్షిక నివేదిక ఇవన్నీ డీఫాల్టర్గా మిగిలింది. సౌత్ ఎండ్కు వచ్చిన సొమ్ములు ఏ దారి పట్టాయో చెప్పలేదు. ఇక మిమోసా పరిస్థితి అంతే. వీటిని నిశ్చితంగా పరిశీలిస్తే ఎంఆర్ కుంభకోణంలో ఆర్జించిన అక్రమ సంపదను జగతి పబ్లికేషన్స్లోకి పంపించడానికి వయా మాధ్యమంగా సాయపడటానికే సౌత్ ఎండ్, మిమోసా కంపెనీలు ఏర్పడిన సంగతి ఇట్టే అవగతం అవుతుంది.